సో మనలో ఇప్పుడు లాస్ట్ టైం గట్టి మీల్. సో మీరు స్నాక్స్ తిన్నాక పందిలా పడుకోకుండా షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకోవాలి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సిద్ధు. సో ఈరోజు మనం వచ్చేసి జర మంచి చీప్ అండ్ బెస్ట్ డైట్ చేయబోతున్నాను అన్నట్టు మన స్టూడెంట్స్కి. సో ఎక్కువ అఫోర్డ్ చేయలేరు కదా. సో నేను ఇప్పుడు చిన్న నార్మల్ డైట్, సో 100 రూపీస్, విత్ ఇన్ 100 రూపీస్లో 125 గ్రామ్స్, 120 to 130 లోపు వచ్చే అంత ప్రోటీన్ కంటెంట్ వచ్చే డైట్ నేను సింపుల్గా చెప్పబోతున్నా. సో నేను కూడా ఇలాంటి డైట్లే ఫాలో అయినా. సో నేను కూడా ఒక స్టూడెంటే కాబట్టి, ఒక స్టూడెంట్ మాత్రం మనకు అర్థమవుతాయి కాబట్టి, సో వాళ్ళకు రీజనబుల్గా సస్తాల డైట్ దొరికేసేయాలి వాళ్ళకి, సస్తాల. సో అట్లా రెడీమేడ్ కూడా ఉంటాయి మన దగ్గర డైట్లు అన్నీ. అంటే ఎక్కువ అనడం అలాంటివి ఉండవు. సో వచ్చినావా, పెట్టినావా, తిన్నావా కథం అట్లుంటుంది. సో ఇప్పుడు చెప్పే డైట్ మాత్రం నీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది చాలా. సో మీరు డేలో ఒక 100 రూపీస్ అయితే సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా నీకు బాడీ కావాలన్నా, నీకు మజిల్ బిల్డ్ చేసుకోవాలన్నా, సో ఇప్పుడు చెప్పే డైట్ మొత్తం ఎక్కువ హెల్ప్ అవుతుంది మజిల్ బిల్డింగ్కే. సో మీకు మజిల్ బిల్డ్ చేసుకోవాలన్నా మినిమం డైట్ అయితే పెట్టుకోవాలి కదా. సో 100 రూపీస్ అయితే మినిమం బ్రదర్, ఏదైనా సరే 100 రూపీస్ అయితే మినిమం. సో ఇక ప్రైజులు మొత్తం తగ్గిపోయినప్పుడు ఏమో కానీ ఇప్పుడైతే ఉన్న ప్రైస్కి మాత్రం 100 to 120 రూపీస్ మినిమం. సో నేను జస్ట్ ఇప్పుడు 100 రూపీస్ లోపే నీకు ఎంత అవసరం పడుతుంది డైట్, సో మీకు ఎంత హెల్ప్ అవుతుంది అది. సో డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఖాళీ. సో జిమ్ అనగానే ఫస్ట్గా మనం గుర్తుకొచ్చేసి గుడ్లు చికెన్. సో నేను చెప్పే ప్రైస్లో గుడ్లు ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి, చికెన్ ఎన్ని గ్రామ్స్ అంటున్నా, చికెన్ ఎన్ని గ్రామ్ తీసుకోవాలి, గుడ్లు ఎన్ని తీసుకోవాలని చెప్తా. సో ఫస్ట్ థింగ్ మనం వచ్చేసి 100 రూపీస్ జమ చేసుకున్నాక నేను మాట్లాడదాం ఏదన్నా సరే. సో ఫస్ట్ మీరు వీడియో చేయకుండా 100 రూపీస్ జమ చేసుకోండి. సో ఫస్ట్ మనం వచ్చేసి తీసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, బనానాస్. ఎందుకంటే నువ్వు జిమ్కి ముందు బనానాస్ తిని పోవాలి కాబట్టి. సో ప్రీ వర్కౌట్లో మీరు డెఫినెట్గా తీసుకోవాల్సింది బనానాస్. సో బనానాస్ తీసుకున్నాక ఒక 10 రూపీస్ బనానా తీసుకుంటే మీకు టూ బనానాస్ ఏమొస్తాయి. సో ఒక బనానా తీసుకోండి. ఒక ఓట్స్ కూడా ఏంటంటే ఓట్స్ ఒక 30 గ్రామ్స్ ఓట్స్ తీసుకోండి. అండ్ దాంట్లో ఒక స్పూన్ పీనట్ బటర్ యాడ్ చేయండి. సో మిక్స్ చేసి తినేస్తే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో మీకు మంచి ఎనర్జీ ఉంటుంది ప్రీ వర్కౌట్లో కూడా. సో అక్కడ నీ కాస్ట్ 10 రూపీస్లో 2 బనానాస్ కదా, ఒక బనానా ఇక్కడ తినేస్తున్నాం, ఇంకో బనానా స్నాక్స్ మీల్లో తిన్నాం. సో ఇక్కడ చెప్పిన ఓట్స్ ఒక పీనట్ బటర్ స్పూన్ యాడ్ చేసుకోండి ప్రీ వర్కౌట్లో. సో ఇక్కడ నుంచి జిమ్కి వెళ్ళిపోతే సెట్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు అది ఆఫ్టర్ జిమ్ అయిపోయింది కదా, వర్కౌట్ చేస్తారు, ఇక మొత్తం గిండలు మొత్తం చింపేసి వస్తారు ఇక జిమ్కి వెళ్ళి. జిమ్కి వచ్చినాక ఇక కావాలి మీకు ఆకలి అవుతుంది ఆటోమేటిక్గా. సో ఎవరికైనా సో గట్టి ఆకలి అయినప్పుడు ఏం చేయండి అంటే, ఫస్ట్ తెచ్చి 5 రూపీస్కి ఒక ఎగ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ట్రే తీసుకున్నావు అనుకో, 140 కొడుతుంది, 10 రూపాయలు మాత్రం డెఫినెట్గా సేవ్ అవుతాయి నీకు వీక్కి. సో నువ్వు ఏం చేయాలంటే డెఫినెట్గా ఒక 5 eggs తీసుకో. సో అది ట్రే ఒకటేసారి తీసుకో, రోజు ఒకసారి తీసుకోకు. ఈవెన్ దో సమ్మర్ అయినా సరే నువ్వు ఒక 5 daysలో ఖతం చేస్తావు కాబట్టి, సో గుడ్లు ఏం ఖరాబ్ అవ్వవు. సో నువ్వు ఒకటేసారి ట్రే వేసుకొని 140, ఇంకా 10 రూపాయలు నీకు తక్కువకే వస్తుంది. సో నువ్వు 5 eggs తీసుకో, బాయిల్ చేసేసి. 5 eggs కాదు, సో జిమ్ నుంచి రాగానే ఒక 3 eggs అయితే తీసేసుకో. 3 eggsని బాయిల్ చేసేసి మంచిగా. సో మొత్తం కంప్లీట్ హోల్ ఎగ్ తిను, ఏం కాదు. సో 3 eggs తిన్నావు అనుకో 15 రూపీస్ అయిపోతాయి అక్కడికి. సో ఇంకో 2 eggs ఉన్నాయి కదా, అవి స్నాక్స్ మీల్లో యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ 2 రూపీస్ ఎంత అయిపోయింది, 10 రూపీస్ బనానా తీసుకున్నాం, ఇక్కడ 25 రూపీస్ 5 eggs తీసుకున్నాం. సో ఇక్కడ మనం 3 eggs తింటున్నాం ఈవినింగ్లో, స్నాక్స్లో ఇంకో 2 eggs. నెక్స్ట్ మనకు లంచ్ మీల్ వచ్చేసి ఏం చేస్తారంటే, మంచిగా లంచ్లో మీరు ఆరామ్సే మీకు తగినంత రైస్ తీసుకోండి, అందులో తగినంత ఘీ అంటారు కదా, రైట్, ఘీ కర్డ్ 5 టైమ్స్ కొంచెం తీసుకోండి. సో ఇది తీసుకొని తగినంత అనగానే నువ్వు గంజులు అంతా తిన్నావు అనుకో, కడుపు బయటకు వస్తుంది. సో అట్లా కాకుండా సో మినిమం అయితే తినండి. సో మంచిగా కడుపు సెట్ అయ్యేటట్టు. సో అట్లా తింటే అరగపోయేటట్టు తిన్నావు అనుకో, అట్లయితే కష్టం. సో తింటే అరిగిపోవాలి, అట్లా తిను. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. సో తర్వాత మీరు డెఫినెట్గా డైరెక్ట్గా మనం నెక్స్ట్ స్నాక్స్ మీల్కి వెళ్తాం. సో స్నాక్స్ మీల్ ఏముంటాయంటే, స్నాక్స్ మీల్ ఎట్లా అంటే స్టఫ్ లాంటిది కొంచెం ఉంటుంది, దాన్ని మంచిగా తినాలి అట్లా. సో ఏంటంటే దీంట్లో మనం ఒక 10 రూపీస్కి 2 బనానాలు తీసుకున్నాం కదా. సో ఒక బనానా ఇక్కడ తీసుకోండి, ఇంకో 25 రూపీస్లో ఇంకో 2 eggs మిగిలినాయి కదా, 3 eggs ఇక్కడ అయిపోయినాయి ప్రీ వర్కౌట్లో. ఇక్కడ 2 eggsని ఇంకా బాయిల్ చేసుకోండి. సో ఒక బనానా ఇంకా 2 eggs బాయిల్ చేసుకున్నాం కదా, సో అది తీసుకుంటే మీకు స్నాక్స్ మీల్ డెఫినెట్గా కంప్లీట్ అయిపోతుంది. దాంతోపాటు నీకు మంచి ప్రోటీన్ వస్తుంది, దాంతోపాటు నీకు కార్బ్స్ కూడా వస్తుంది. సో ఇంత మంచిగా డైట్ సెట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఒక వీడియోకి అయితే లైక్ చేసుకోవాలి కదా. సో లైక్ చేసుకోండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని, అండ్ మీ ఫ్రెండ్స్తో పాటు కూడా షేర్ చేసేయండి. సో మనలో ఇప్పుడు లాస్ట్ టైం గట్టి మీల్. సో మీరు స్నాక్స్ తిన్నాక పందిలా పడుకోకుండా షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకోవాలన్నట్టు.
ఫస్ట్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకున్నప్పుడు వాడు చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడికి ఏం చెప్పాలంటే 50 రూపాయలు చికెన్ కొట్టరా బై, అది చికెన్ రేట్ ఎంతైనా కావచ్చు, నాకు మాత్రం 50 రూపాయలే కావాలని చెప్పాలి. అర్థమైందా? సో వాడు 50 రూపాయలు చికెన్ కొడతాడు. వాడిని కొట్టేటప్పుడు ఏం చెప్పాలంటే చెస్టే కొట్టు, ఇంకేం కొట్టకని చెప్పు, వింగ్స్ కూడా తీసేయమని చెప్పేసి. ఆడ వింగ్స్ తీయన్నాడు అనుకో, వేరే షాప్కి వెళ్ళిపోయి ఇంకేం చేయలేము అక్కడ. సో వేరే షాప్కి వెళ్ళిపోయినాం అనుకో, ఏదో ఒక షాప్లో ఇస్తాడు మంచిగా, వానికి గిరాక్ కానప్పుడు అందరూ మంచిగా దోస్తాను చేయాలి. ఫస్ట్ నువ్వు చికెన్ షాప్ ముందు ఏమన్నానంటే, భయా నువ్వు ఏమన్నా వేయు, నాకు చెస్ట్ ఒకటే ఇయ్యు, నేను నీకు రోజు వస్తాను ఈ షాప్ అని చెప్పు. సో వాడు నమ్ముతాడు, కొంచెం నమ్మేటోడు అయితే నమ్ముతాడు, ఇస్తాడు. నేను కూడా అంతే చేస్తా, వాడు ప్రతి షాప్లో నేను అంతే చేస్తాను. సో ఒకటి షాప్కి వెళ్ళండి, వాడు డెఫినెట్గా నీకు ఇచ్చేస్తాడు. సో చెస్ట్ పీసే ఇస్తాడు. సో తీసుకున్నాడు అనుకో, ఒక 50 రూపాయలు కొట్టించుకోండి. ఏంటంటే ప్రైజులు హైక్ అయిన కొద్దీ క్వాంటిటీ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ప్రైజులు కాస్ట్ 260 ఉండొచ్చు, 250 ఉండొచ్చు. నువ్వు ఎంత తీసుకున్నా 50 రూపీస్ తీసుకో, 50 రూపీస్ తీసుకున్నా సరిపోతుంది నీకు. సో సెట్ కావచ్చు. సో నేను ఎంత 65 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తాయి 250 గ్రామ్స్ చికెన్లో. సో తీసుకో మంచిగా. నేను ఆల్రెడీ ఒక బాయిల్ చేసిన చికెన్ రెసిపీ చూపెట్టిన. సో సేమ్ హాస్టల్లో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, సింపుల్ అన్నట్టు అట్లా బాయిల్ చేసాను నేను. ఎక్కడున్నా సరే బాయిల్ చేసుకోవచ్చు మీరు. సో తీసుకోండి. సో యాషిస్గా అక్కడ తీసుకున్నాక మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. నేను చేసిన రెసిపీ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. చాలా సింపుల్, ఏం కాంప్లికేటెడ్ ఏం లేదు. సో తీసుకున్నాక మంచిగా బాయిల్ చేసుకోండి. సో దాంతోపాటు రైస్ తీసుకోండి, నైట్ చికెన్ రైస్తో పాటు నైట్ తీసుకుంటారు కదా డిన్నర్, దాంతోపాటు తినేయండి. 250 గ్రామ్స్ చికెన్ రైస్ తిన్నట్టే ఉంటుంది, గట్టిగా ఉంటుంది. సో ఎంజాయ్ చేస్తారు మీరు మాత్రం, చింపుకుంటారు బట్టలు అట్లా. సో డెఫినెట్గా ఈ డైట్ మొత్తం ఓవరాల్ క్వాంటిటీ తీసుకుంటే మనకు 5 గుడ్లు 25 రూపాయలు, 50 రూపాయలు చికెన్, 10 రూపాయలు బనానా, నువ్వు తీసుకున్న పీనట్ బటరు, నువ్వు తీసుకున్న ఓట్స్, ఇంకా ఎక్స్ట్రా మనం యాడ్ చేసి 10 రూపాయలు రోజుకి. సో అంతే, ఓట్స్కి పీనట్ బటర్ అంతే కదా 15 రూపాయలు ఇద్దాం అనుకో. సో అంతే. సో నీకు మొత్తానికి ఓవరాల్గా 100 రూపాయలు, 100 రూపాయలు నీకు 120 to 130 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. సో ఇట్లా మీరు ఆర్గనైజ్ చేసుకోవాలి డైట్ని. సో ఎప్పుడైతే మీరు రోజు డైట్ ఫాలో అవుతారో మీకు ఇంత చిన్న చిన్న ట్రిక్స్ అనేది అర్థమవుతుంది నా లెక్క. సో నా లెక్క మీరు డైట్ ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు మంచి ఫిజిక్ వస్తుంది. అండ్ వీడియోకి మాత్రం ఒక లైక్ చేసేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసేయండి. అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.